వ్యవసాయ శాఖ అధికారి సందీప్తో 3RR న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. రైతులకు బాగా పంటలు పండి అధిక దిగుబడి రావాలంటే రైతులు ఏం చేయాలి? భూసార పరీక్షల వల్ల రైతులకు ఏంటి ఉపయోగం? టైం ఎక్స్పెక్టెడ్ డేట్ అయిపోయిన మందులు రైతులు వాడకూడదు. అమ్మిన దుకాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? నాసిరకపు కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ముందస్తుగా ఎలా కనిపెట్టాలి? ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఈ వీడియో రైతుల కోసం ప్రతి ఒక్కరూ చూడాల్సిన, తెలుసుకోవాల్సిన విషయం ఉన్న వీడియో. పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. 3RR న్యూస్ కి నమస్కారం అండి. నేను మండల వ్యవసాయ అధికారి. నా పేరు సందీప్. చిట్వేలి మండల వ్యవసాయ అధికారిగా మీరు పనిచేస్తున్నారు. మీరు రైతులకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? ఈ సంవత్సరం మనకి రబీ సీజన్ మరి ఖరీఫ్ సీజన్ కి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు మొదటిగా సాయిల్ హెల్త్ కార్డ్స్ మనము ఇవ్వడం జరిగింది. ఏమంటే మట్టి నమూనా పరీక్షలు రైతులు తీసుకొని వాళ్ళ నుండి మనము సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ పంపించి అక్కడ నుంచి ఆ సాయిల్ హెల్త్ కార్డ్స్ ని మనము రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ అనమాట. ఆ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ మనకి ఈ సాయిల్ హెల్త్ కార్డులో మనకి రావడం జరుగుతుంది. ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మనకి రైతులు అధికంగా వాడతారు కనుక ఈ మన చిట్వేలుగా మొత్తంగాను భాస్వరం ఎరువులు అధికంగా వాడుతున్నట్లు మనకి సాయిల్ హెల్త్ కార్డులో రావడం జరిగింది. ఇందుకు మనం రైతులకి పొలం పిలుస్తుంది ప్రోగ్రాంలో కానీ, అదేవిధంగా ఏదైనా చిన్న మీటింగ్స్ జరిగినా కూడా మనకి రైతులకి ఈ దుక్కిలో వేసే ఎరువులను తగ్గించుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. చిట్వేలి మండల వ్యవసాయ అధికారిగా మీరు పనిచేస్తున్నారు. రైతులకు మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఇక్కడ? డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ ద్వారా మనకి రైతులకి ప్రతి సంవత్సరం మనకి 2 సీజన్లు ఉండడం జరుగుతుంది. అది మొదటి ఖరీఫ్, తర్వాత రబీ అంటాము. ఖరీఫ్ సీజన్ మరి రబీ సీజన్కి కలిపి మనకి డిపార్ట్మెంట్ వారు 520 మట్టి నమూనా పరీక్షలు ఇవ్వడం జరిగింది. అందులో నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సూక్ష్మధాతువు పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి భూమిలో టెస్టింగ్ చేయడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా మన చిట్వేలు మండలానికి భాస్వరం ఎరువులు అధికంగా వాడుతున్నారని తేలింది. అందుకు మనము పొలం పిలుస్తుంది ప్రోగ్రాంలు అట్లాంటి వాటిల్లో తగ్గించి వాడమని, దుక్కి ఎరువులు తగ్గించి వాడమని చెప్పడం జరుగుతుంది. రైతులకు భూసార పరీక్షలు చేయించుకోవటం వల్ల రైతులకు ఎటువంటి లాభము, అసలు ఎటువంటి పంటలు పెట్టుకోవాలని ఆ భూసార పరీక్షల ద్వారా మీరు తెలియజెప్తారు? భూసార పరీక్షలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే రైతులకి ఇప్పుడు ఉన్న వ్యవసాయంలో అధిక ఖర్చులు, అదేవిధంగా దిగుబడులు తగ్గిపోవడం జరుగుతుంది. ఏ విధంగా ఖర్చులు తగ్గించుకోవాలి దానిలో ఈ భూసార పరీక్షలు ప్రథమంగా ఉంటుంది. దాంట్లో మనకి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు, అదే కాకుండా సూక్ష్మధాతు పోషకాలు ఇవన్నీ ఏ మోతాదులో వాడాలి, ఎన్ని బస్తాలు వాడాలి అనేది ముఖ్యంగా ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనము నత్రజని ఎరువులు, యూరియా అయితేమి, అదేవిధంగా దుక్కి ఎరువులు కానీ ఈ విధంగా తగ్గించుకొని మనము ఖర్చులను తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. మనకి రైతులు సాధారణంగా మనకి యూరియా కానీ, అదేవిధంగా పొటాష్ ఎరువులు కానీ, దుక్కి ఎరువులను కూడా అధికంగా వాడడం జరుగుతుంది. ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డ్స్ ఈ మట్టి నమూనా పరీక్షలు చేసుకోవడం ద్వారా రైతులు వాడేటువంటి ఏవైతే యూరియా వాడుతున్నాడో అవి దానికి తగ్గట్టుగా మనం వాడడం జరుగుతుంది. అధికంగా వాడడం వల్ల అధికంగా మనము ఖర్చు చేయడమే కాకుండా దాని ద్వారా చీడపీడలు అధికంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మట్టి నమూనా పరీక్షల ద్వారా మనము ఆ యొక్క ఖర్చును తగ్గించుకునే వారం అవుతాము. ఆ విధంగా రైతులను ఆదాయం కూడా పెంచడం జరుగుతుంది. రైతులు ముఖ్యంగా సాధారణంగా ఎరువులు అన్నట్లో పోయి ఎరువులు తెచ్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎరువులు ఎక్కువ వాడినా అవి ఆ పంటకు పనిచేయకపోవటం, ఆ ఎరువులు అధిక రేట్లు పెట్టి ఎరువులు తెచ్చుకున్న రైతులు చాలా మంది బాధపడుతూ ఉంటారు. పబ్లిక్గా కూడా అంటూ ఉంటారు, మేము ఎక్కువ ఎరువులు వేసినాము కానీ ఆ ఎరువులు ఎటువంటి పని చేయట్లేదు, మళ్ళీ అవి పని చేయకపోవటం వేరే రక ఎరువులు మళ్ళీ వేసినాము తర్వాత పని చేసినా అని చెప్తూ ఉంటారు. అసలు నాసి రకమైన ఎరువులు అమ్మేటువంటి అంగళ్ళ పైన లేదా నాసిరక ఎరువులు తీసుకోబోయిన రైతులు ఎవరు కంప్లైంట్ చేయాలి అసలు? చిట్వేల్ మండలంలో మనకి ఫర్టిలైజర్, అదే పురుగు మందులు, అదేవిధంగా ఎరువుల డీలర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర మనము ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఎరువులు కానీ, పురుగు మందులు తెచ్చుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా రసీదు అయితే పొందాలి. రైతులు అనేవాళ్ళు కంపల్సరీగా రసీదు తీసుకోవాలి. అదే ఈ తర్వాత
మీరు వాడినటువంటి ఎరువులు ఏవైతే పని చేయలేదని మీకు అనిపిస్తాయో, ఆ వెంటనే వ్యవసాయ అధికారి గారు గాని, అదేవిధంగా మనకి కోడూరులో సహాయ వ్యవసాయ సంచాలకులు గారు గూడా ఉంటారు. మీరు ఎక్కడైనా కావాలంటే కంప్లెయింట్ చేయొచ్చు. ఇమ్మీడియేట్‌గా ఏదైతే ఎరువు మీరు కంప్లెయింట్ చేశారో, అది మనము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ అని ఉంది మనకి కోడూరులో. అక్కడికి మనం సెండ్ చేసేసి ఆ శాంపుల్ ఏదైతే ఎరువు మనం ఇచ్చామో అది మంచిదా? దానిలో ఏమన్నా ఉండాల్సిన దానికన్నా ఆ మోతాదులో తక్కువ నత్రజని ఉందా? భాస్వరం ఉందని తేలుతుందనమాట. ఒకవేళ అక్కడ ఏమైనా సబ్‌స్టాండర్డ్ అంటే మిస్‌బ్రాండ్ అయ్యేసి తక్కువ మోతాదులో ఉన్నట్టు తేలితే అది ఖచ్చితంగా వాళ్ళ మీద సెక్షన్ 6A ప్రకారం ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఆఫ్ 1985 యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాగ ఎవరైతే రైతులు తమ యొక్క ఎరువులు మాకు పనిచేయట్లేదు, ఈ ఎరువుల్లో ఏదో ఫాల్ట్ ఉందనే వారైతే నేనొక నంబర్ చెప్తాను. ఐఏఎల్ ల్యాబ్‌లో సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ ఉంటారు. హబ్ మేనేజర్ అంటారు. వాళ్ళకి మీరు ఈ శాంపుల్ తీసుకొని పోయి ఇచ్చినట్లయితే మీకు ఫ్రీగా ఆ శాంపుల్ అనాలిసిస్ జరుగుతుంది. ఆ శాంపుల్ ఒకవేళ ఫెయిల్ అయింది అని తేలితే ఇమ్మీడియేట్‌గా మనం 6A కేస్ ఫైల్ చేయడం జరుగుతుంది. వారి నంబర్ నోట్ చేసుకోండి. 9441388639. ఈ నంబర్ మీరు ఫోన్ చేసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు ఆ రిజల్ట్ వితిన్ 1 డేలో మీకు ఆ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాసిరకమైనటువంటి విత్తనాలు రైతులు ఎక్కువ అమ్ముతున్నారు. రైతులు గూడా అది తెలీదు వాళ్ళకు. విత్తనం తీసుకొచ్చేటప్పుడు డబ్బులు అమౌంట్ పే చేసి తెచ్చుకుంటారు. తర్వాత అది సాగుబడి చేసి ఎరువులేసుకొని భూమి సాగుబడయిన తర్వాత విత్తనాన్ని మొలకెత్తి పంటిచ్చే సమయానికి అవి ఒక సంవత్సరం కాలం వేస్ట్ అవుతుంది. అవి నాసిరక విత్తనాలు అని తెలుస్తుంది. అప్పుడు రైతు బాధపడుతా ఉంటాడు. భారీగా నష్టపోతాడు. దానికి ఎవరికి కంప్లెయింట్ చేయాలా? దాన్ని ఎలా ఎదుర్కోవాలంటారు రైతులు? విత్తనాలకు సంబంధించి డిపార్ట్‌మెంట్ వారు మనకి విత్తన డీలర్‌లకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడైనా విత్తనం తీసుకున్నా మొదటగా చేయాల్సింది ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి రిసీట్ తీసుకోవాలి. ఆ రిసీట్ తీసుకుంటేనే మీకు ఈ విత్తనము ఈ డీలర్ నుంచి తీసుకున్నట్లు మనకి నమోదు అవ్వడం ఆ జరుగుతుంది. రసీదు తర్వాత ఆ రసీదు గూడా సీలేసుకొని తీసుకోవాలా? సీల్ ఖచ్చితంగా వాళ్ళు వేసుంటారు. ఆన్‌లైన్ బిల్ లాగా మనకి కోరమండల్ వాళ్ళు ఇచ్చినట్లు ఖచ్చితంగా అన్ని షాపుల వాళ్ళ దగ్గర తీసుకోవాలి మీరు మొదట ప్రప్రదంగా. ఆ తర్వాత మీరు మీరు ఏదైతే విత్తనం తీసుకున్నారో ఇమ్మీడియేట్‌గా మీరు ఇంటికెళ్ళిన తర్వాత మీకు వీలైతే విత్తన సీడ్ జర్మినేషన్ అంటారు. విత్తనాన్ని మొలక విత్తడం అంటారు. ఆ మొలకలో మీరు కట్టి ఇంట్లో గూడా టెస్ట్ చేసుకోవచ్చు. అది ఈజీ ప్రాసెస్. లేదు అనుకుంటే సేమ్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఐఏఎల్ ల్యాబ్ ఉంది రైల్వే కోడూరులో. మీరు డైరెక్ట్‌గా అక్కడ సార్ గారిని మీరు కాంటాక్ట్ అవుతే ఆ విత్తనాన్ని ఫ్రీగా వాళ్ళే టెస్ట్ చేసి ఆ రిజల్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఒకవేళ ఫెయిల్ అవ్వడం జరిగితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్నే ఎక్స్‌పైర్డ్ అయిపోయినటువంటి ఆహ్, మనకు షాపుల దుకాణాల్లో గాని ఎక్స్‌పైర్డ్ అయిపోయిన మందులు, పురుగు మందు. పురుగు మందులు ఇటువంటి ఏదన్నా ఇస్తూ ఉంటారు. హ్మ్. అటువంటివి జరిగినప్పుడు ఎవరు కంప్లెయింట్ చేయాలో? వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? పురుగు మందులు ఎక్స్‌పైర్ అయినటివి మనకి మాక్సిమం డీలర్ల షాప్‌లో అమ్మేదానికి ఉండదు. ఒకవేళ అట్లాంటి డీలర్ షాప్‌లో ఏమన్నా ఎక్స్‌పైర్ ప్రొడక్ట్స్ పెట్టి అమ్ముతున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా మా దృష్టికి తీసుకొనొచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా తెలియజేస్తాం. మామిడి తోట క్రాప్ పూత టైంలో స్ప్రెడ్ చేయడానికి రైల్వే కోట నియోజకవర్గం అంటే మామిడి తోటలు ఎక్కువ. మామిడి తోటలు ఫేమస్. ఇక్కడ ఫర్టిలైజర్ అనేది ఒక పెద్ద దందా, ఒక బిజినెస్‌గా జరుగుతుంది. హ్మ్. షాపుల్లోనే కాకుండా విడిగా కూడా గోడౌన్స్‌లో ఎక్కడంటే అక్కడ పెట్టి విడిగా కూడా అమ్ముతున్నారు. వాటిని అలా అమ్మచ్చా? అమ్మేదానికి రూల్స్ ఉన్నాయా? ఎరువులు ఖచ్చితంగా మన డిపార్ట్‌మెంట్ వారు లైసెన్స్ ఎవరికైతే ఇచ్చుంటారో డీలర్ల షాప్‌లోనే అమ్మాలి. అవి కాకుండా మనకి కొత్తగా రైతు సేవా కేంద్రాలు మన మండలానికి 13 రైతు సేవా కేంద్రాలున్నాయి. ఈ రైతు సేవా కేంద్రాలు వీటికి తప్ప ఈ బయట ఎక్కడ అమ్మినా గూడా ఎరువుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక ఒకవేళ అట్లా బయట గాని ఎవరన్నా అమ్ముతున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి వ్యవసాయ అధికారి గారికి మీరు కంప్లెయింట్ చేయొచ్చు. ఫర్టిలైజర్స్. ఫెర్టిలైజర్స్ అదే. ఫర్టిలైజర్స్ ఇప్పుడు పురుగు పురుగు మందులు షాపుల్లో కాకుండా బయట తోటల్లోను, గోడౌన్స్‌లోను బయట ఇతరితర కూడా అమ్ముతున్నారు. ఆ పురుగు మందులు కొన్ని రైతులు పనిచేయక చాలామంది పంట నష్టంతో పాటు వాళ్ళ కష్టార్జితం కూడా నష్టపోతున్నారు.
దానికి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? అసలు గవర్నమెంట్ చట్టంలో ఏం చెప్తుంది అసలు ఆ విధంగా అమ్మొచ్చని? పురుగు మందులు సంబంధించి వ్యవసాయ శాఖ తరపున మనము ఇక్కడ మన చిట్వేల్ మండలానికి గాను 6 మందికి మాత్రమే డీలర్‌లకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. పేర్లు. పేర్లు చెప్పాలి. పేర్లొచ్చేసేసి మనకి ఎఫ్‌పిఓ ఉంది ఇక్కడ. శ్రీలక్ష్మి శ్రీనివాస పరస్పర సహకార సంఘం ఒకటి, శ్రీనివాస ట్రేడర్స్ ఒకటి, కిసాన్ ఫెర్టిలైజర్స్ ఒకటి, అదేవిధంగా లక్ష్మీ అగ్రో డిపో అని కొత్తగా ఒకటి ఇచ్చున్నాము. అదేవిధంగా కోరమండల్ వాళ్ళకి ఇచ్చున్నాం. వీళ్ళ దగ్గర మాత్రమే రైతులు మేమిచ్చినటువంటి సర్టిఫైడ్ డీలర్‌లనమాట. వీళ్ళ దగ్గర మీరు తెచ్చుకుంటే మంచిదే. ఒకవేళ వీళ్ళు ఎక్కడన్నా బయట గోడౌన్‌లో పెట్టి అమ్మడం ఇట్లాంటివి చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే వాళ్ళ మీద 420 సెక్షన్ కింద వాళ్ళని బుక్ చేయడం జరుగుతుంది. చీటింగ్ కేస్ మీద పెట్టి వారిని బుక్ చేయడం కంపల్సరీ జరుగుతుంది. రైతులకు సబ్సిడీ ద్వారా విత్తనాలు గాని, లేక సబ్సిడీ ద్వారా స్ప్రే కొట్టుకునే డ్రోన్స్ గాని, యాంత్రిక పరికరాలు గాని గవర్నమెంట్ ఏదన్నా అందిస్తుందా? వ్యవసాయ శాఖ ఈ సంవత్సరం గాను మనకి విత్తనాలని ఆల్రెడీ మనం ఖరీఫ్ సీజన్‌లో ఇవ్వడం జరిగింది. జనుములు, జీలగలు, పిల్లి పెసలు ఇవి మనం ఖరీఫ్ సీజన్‌లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రబీ సీజన్‌కి ముఖ్యంగా మనకి మినుములు మరియు నువ్వులు మనం ఆల్రెడీ ఇంటెంట్ పెట్టున్నాము. అవి వస్తూనే మనం రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో కూడా మన పనిముట్లు ఏవైతే బ్యాటరీ స్ప్రేయర్లు, అదేవిధంగా టార్పాలిన్ పట్టలు, 7 మడతలు, 9 మడతలు ఇవన్నీ మనము డిపార్ట్మెంట్ డీఓ సార్ గారికి అదేవిధంగా జేడీ సార్ గారు అందరికి చెప్పడం జరిగింది. అవి త్వరలో వస్తాయని మేము ఆశిస్తున్నాము. డిపార్ట్మెంట్‌కి వచ్చిన వెంటనే రైతులకి తెలియజేస్తాం.